ఆకాశం మబ్బులతో నిండిపోయింది. వర్షం జల్లులు పడుతున్నాయి. ఇంట్లో ఒంటరిగా గది మూలలో కూర్చుని ఉన్నాడు రవి. అతని చేతిలో ఒక చిన్న బొమ్మ ఉంది. ఆ బొమ్మను గట్టిగా పట్టుకుని కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బొమ్మ అతని కూతురిదే. ప్రేమ పెళ్ళి అంటే మొదట్లో స్వర్గంలాంటి జీవితం అనిపిస్తుంది. కాని కుటుంబం, బాధ్యతలు, అపార్థాలు చేరితే ఆ ప్రేమే మనసులను నలిపేస్తుంది. ఇదే రవి, అనూష ప్రేమకథ. రవి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. చాలా శాంత స్వభావం, ఎవ్వర్నీ బాధపెట్టని మనసు. అనూష ఒక స్కూల్ టీచర్, ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి. కాని మనసు మాత్రం చాలా మంచిది. వాళ్లు మొదట బస్టాప్ దగ్గర కలుసుకున్నారు. ఒకరోజు భారీ వర్షం పడుతుంది. అనూష తడుస్తూ నిలబడి ఉంటుంది. రవి తన అంబ్రెల్లా ఆమెకిస్తాడు. మీరు తీసుకోండి, నేను దగ్గర్లోనే ఉంటాను అని నవ్వుతాడు. ఆ చిన్న సహాయం ఆమె మనసులో పెద్ద స్థానం సంపాదించింది. రోజులు గడుస్తాయి. బస్టాప్ పరిచయం ఫోన్ కాల్స్ వరకు వెళ్ళిపోయాయి. ఫోన్ కాల్స్ ప్రేమగా మారుతుంది. ప్రతిరోజూ ఫోన్లో సరదాగా నవ్వుతూ మాట్లాడుకునేవారు. ఒకరోజు పార్క్లో రవి తన మనసులో మాట చెబుతాడు. అనూష, నువ్వు లేక నా జీవితం ఊహించుకోలేను. మనం పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తాడు. ఆ మాట విని అనూష కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అనూష కూడా నువ్వంటే నాకిష్టమని చెబుతోంది. ఆ రోజు వాళ్ల ప్రేమకు మొదటి అక్షరం పడింది. కాని ఒక సమస్య ఉంది. రవి తల్లి లక్ష్మి చాలా కట్టుబాట్లున్న మహిళ. ఆమెకు ప్రేమ పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేదు. కాని రవి ధైర్యంగా చెప్పాడు, అమ్మా, నేను అనూషానే పెళ్లి చేసుకుంటాను అని. ఆ మాట విని తల్లి ముఖం కఠినంగా మారింది. ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే అమ్మాయిలు ఇంటిని కాపాడలేరు అని కోపంగా చెప్పింది. ఆ మాటలు రవి గుండెను గుచ్చాయి. కాని అతను వెనక్కి తగ్గలేదు. చాలా గొడవల తర్వాత వాళ్ల పెళ్లి జరిగింది. మొదటి రోజులు ఇంట్లో నవ్వులు, ఆనందం, సంతోషం నిండిపోయాయి. లక్ష్మి కూడా మొదట్లో అనూషను బాగా చూసుకుంది. అనూష కూడా అత్తను అమ్మలా చూసుకుంది. రవి తన జీవితం సంపూర్ణమైందని అనుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత అనూష గర్భవతి అయింది. ఇంట్లో పండుగ వాతావరణమేర్పడింది. లక్ష్మి ఆనందంతో దేవుడికి మొక్కులు పెట్టింది. ఈ బిడ్డ మా వంశానికి వెలుగు కావాలి అని ఆశపడింది. రవి రోజూ అనూషను చూసుకుంటూ ఉండేవాడు. నీకు ఏమైనా కావాలంటే వెంటనే చెప్పు అని ప్రేమగా చెప్పేవాడు. అనూష నవ్వేది. ఆ నవ్వులో భవిష్యత్తు కలలు కనిపించేవి. పాప పుట్టినరోజు ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. పాప ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆ చిన్న ప్రాణం నిలబడలేదు. హాస్పిటల్ కారిడార్లో అనూష బిగ్గరగా ఏడుస్తోంది. నా బిడ్డని తిరిగివ్వండి అని విలవిలలాడుతోంది. రవి ఆమెను కౌగిలించుకున్నాడు. కాని అతని కన్నీళ్లు కూడా ఆగలేదు. లక్ష్మి నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమె ముఖంలో బాధతోపాటు కోపం కూడా కనిపించింది. కొన్ని రోజులు తర్వాత లక్ష్మి మాటలు మారాయి. ఈ ఇంటికి అడుగుపెట్టినప్పటినుండి శుభం జరగలేదు అననింది. ఆ మాట అనూష గుండెను ముక్కలు చేసింది. రవి మధ్యలో నిలబడి ఏం మాట్లాడాలో తెలియకపోయాడు. ఇంట్లో వాతావరణం మారిపోయింది. నవ్వులు తగ్గిపోయాయి, మాటలు తగ్గిపోయాయి, కాని బాధలు పెరిగిపోయాయి. ఒకరోజు అనూష ఏడుస్తూ చెప్పింది, నేనీ ఇంట్లో ఉండలేను రవి. రవి గుండె ఆగినట్టయింది. అనూష నన్ను వదిలి వెళ్లొద్దు అని వేడుకున్నాడు. కాని ఆమె నిర్ణయం తీసుకుంది. తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. అనూష ఫోటో ముందు నిలబడి రవి ఏడుస్తున్నాడు. చేతిలో చిన్న బొమ్మ. నా పాపను కూడా కాపాడలేకపోయాను అని కూర్చుని ఏడుస్తున్నాడు. బయట వర్షం పడుతోంది. అతని మనసులో కూడా అలాగే వర్షం కురుస్తోంది. ఉదయం సూర్యకిరణాలు ఇంటి కిటికీ లోపలికి వస్తున్నాయి. కాని ఆ ఇంట్లో వెలుగులేదు. రవి సోఫామీద కూర్చొని అనూష ఫోటోను చూస్తూ ఉన్నాడు. అతని కళ్లలో నిద్రలేదు, గుండెల్లో ప్రశాంతత లేదు. ఇంట్లో ప్రతి మూలలో అనూష జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతున్నాయి. అనూష వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు వెలితిగా మారిపోయింది. కిచెన్లో ఆమె నవ్వులు వినిపించవు. హాల్లో ఆమె అడుగుల శబ్దం లేదు. రవి ప్రతిరోజూ ఆఫీస్కి వెళ్తాడు. కాని పనిమీద దృష్టి పెట్టలేడు.
కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చొని ఉంటాడు. కాని అతని ఆలోచనలు మాత్రం అనూష దగ్గరే తిరుగుతుంటాయి. ఇంకా ఇంట్లో తల్లి కోపం తగ్గలేదు. ఆమె ముఖంలో బాధ ఉన్నా మాటల్లో మాత్రం కఠినత ఎక్కువయింది. ఇంటి శాంతిపోయింది. నువ్వు వినకపోతే ఇదే జరుగుతుంది అని తరచుగా చెబుతుంటుంది. రవి ఏమీ మాట్లాడలేడు. ఒకవైపు అమ్మ, ఇంకోవైపు భార్య, ఎవరికీ నొప్పి కలగకూడదని ప్రయత్నిస్తూ అతని మనసు లోలోపల కుమిలిపోతుంది. ఇదే సమయంలో అనూష తన పుట్టింట్లో ఉంది. ఆమె గది కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ ఉంటుంది. ఆమె చేతిలో పాపకోసం కొనిపెట్టుకున్న చిన్న బట్టలు ఉన్నాయి. వాటిని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది. ఆమె తల్లి ఆమె దగ్గరకు వచ్చి తల నిమురుతుంది. జీవితం ఇక్కడితో ఆగిపోదమ్మా అని ఓదారుస్తుంది. అనూష మెల్లగా మాట్లాడుతుంది. పాపపోయిన బాధ కన్నా రవి నన్నర్థం చేసుకోలేదనే బాధ ఎక్కువగా ఉందమ్మా అని ఏడుస్తుంది. రోజులు గడుస్తాయి. కాని ఇద్దరి జీవితాల్లో కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. రవి రాత్రిళ్ళు నిద్రపోలేడు. పాప బొమ్మను గుండెలకు హత్తుకుని పడుకుంటాడు. అనూష కూడా ప్రతి రాత్రి పాప ఫోటో చూసి కన్నీళ్లు కారుస్తుంది. ఒకరోజు రవి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. తల్లి దేవాలయానికి వెళ్ళింది. రవి నెమ్మదిగా కిచెన్లోకి వెళ్లాడు. అక్కడ ఒక కప్పులో పాత టీ మరక కనిపించింది. అది అనూష చివరిసారి చేసిన టీ అని గుర్తుకు వచ్చింది. అతని కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. ఆ రోజు రవి తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అనూష లేక తన జీవితం అసంపూర్ణమని అతనికి అర్థమైంది. ఆమెను తిరిగి తీసుకురావాలని అనుకున్నాడు. కాని వెంటనే తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి. అతను మళ్లీ ఆలోచనలో పడిపోయాడు. ఇదే సమయంలో అనూష కూడా రవిని మర్చిపోలేకపోతోంది. ఒకరోజు ఆమె ఫోన్ తీసుకుని రవి నంబర్ చూస్తుంది. కాల్ చేయాలని అనుకుంటుంది. కాని అతను తన కోసం వస్తాడో లేదో అన్న అనుమానం ఆమెను ఆపేస్తుంది. కాలం నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. కాని ప్రేమ మాత్రం తగ్గదు. బాధలతో ఇద్దరూ లోలోపల కుమిలిపోతున్నారు. ఒకరోజు రవి పాప జ్ఞాపకాలతో పూర్తిగా విరిగిపోయాడు. ఇంట్లో పాప బొమ్మలు, బట్టలు చూసి గట్టిగా ఏడ్చాడు. తల్లి అతన్ని చూసి కంగారుపడింది. తన కొడుకు ఇలా కుంగిపోతున్నాడని చూసి ఆమె గుండె కూడా కరిగిపోయింది. కాని ఆమె అహంకారం ఇంకా తగ్గలేదు. రాత్రి రవి బాల్కనీలో నిలబడి ఆకాశాన్ని చూస్తున్నాడు. నాకు ఇద్దరూ కావాలి, అమ్మ కూడా, అనూష కూడా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ మాటలు తల్లి విన్నది. ఆమె హృదయంలో ఒక చిన్న మార్పు మొదలైంది. తన కోపం వల్ల కొడుకు జీవితం నాశనమవుతుందని ఆమె కనిపించింది. కాని ఎలా ముందుకు వెళ్లాలో ఆమెకు అర్థం కాలేదు. ఇదే సమయంలో అనూష ఇంట్లో ఒక సంఘటన జరుగుతుంది. ఆమె ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. మానసికంగా పూర్తిగా విరిగిపోతుంది. డాక్టర్ ఆమెకు విశ్రాంతి అవసరమని చెబుతాడు. అనూష తల్లి ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. కాని అనూష ఇంట్లో మాత్రం ఆందోళన వాతావరణం ఉంది. అనూష రాత్రంతా నిద్రపోలేదు. ఆమె కళ్ల కింద నలుపు వలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తల్లి ఆమె దగ్గరకు వచ్చి కూర్చొని, ఇలా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా అమ్మా అని బాధపడింది. అనూష బలహీనంగా నవ్వింది. అమ్మా, నా మనసు బాగోలేదు. మనసు గదా, ఎలా బాగుంటుంది అని చెప్పింది. అనూష తల్లి కళ్లలో నీళ్లు చేరాయి. తన కూతురు ఇలా మానసికంగా విరిగిపోవడం ఆమె తట్టుకోలేకపోయింది. కొంతసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. రవికి కాల్ చేయాలని నిర్ణయించింది. ఆమె ఫోన్ తీసుకొని రవి నంబర్ డయల్ చేసింది. అప్పటికి రవి ఆఫీస్లో ఉన్నాడు. ఫోన్ స్క్రీన్ మీద అనూష ఇంటి నంబర్ కనిపించగానే అతని గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. చేతులు వణికాయి. కొద్దిసేపు కాల్ తీసుకోవాలా వద్దా అని అయోమయంలో పడిపోయాడు. చివరకు కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అని మెల్లగా అన్నాడు. అవతల నుండి అనూష తల్లి గొంతు వినిపించింది. బాబూ, అనూష ఆరోగ్యం బాగోలేదు, చాలా కుంగిపోయింది. ఒక్కసారి వచ్చి చూసుకుంటావా బిడ్డా అని కన్నీళ్లతో అడిగింది. ఆ మాటలు వినగానే రవి గుండె ఆగినట్టయింది. నేనిప్పుడే వస్తానత్తయ్యా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. రవి వెంటనే ఆఫీస్ నుండి బయలుదేరాడు. అతని మనసులో భయం, ప్రేమ, బాధ అన్నీ కలిసిపోయాయి. కార్ డ్రైవ్ చేస్తూ అతని కళ్ల ముందు అనూష నవ్వులు, పాప జ్ఞాపకాలు తిరుగుతున్నాయి.
ఇంట్లో తల్లి అతన్ని త్వరగా బయల్దేరుతుండగా చూసింది. ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. రవి కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అనూష ఆరోగ్యం బాగోలేదటమ్మా, చూసి వస్తాను అని చెప్పాడు. లక్ష్మి ఒక్కసారిగా మౌనంగా మారింది. ఆమె ఏమీ అనలేదు, కాని ఆమె కళ్లలో ఆందోళన కనిపించింది. రవి అనూష ఇంటికి చేరుకున్నాడు. గుండె బలంగా కొట్టుకుంటోంది. తలుపు దగ్గర నిలబడ్డాడు. కొద్దిసేపు తలుపు తట్టడానికి కూడా ధైర్యం కాలేదు. చివరకు మెల్లగా తలుపు తట్టాడు. అనూష తల్లి తలుపు తీసింది. రవిని చూసి ఆమె కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. లోపలికి రా బిడ్డా అని చెప్పింది. రవి నెమ్మదిగా గదివైపు నడిచాడు. మంచం మీద పడుకొని ఉన్న అనూష కనిపించింది. చాలా బలహీనంగా ఉంది. ఆమె ముఖం మీద నవ్వులేదు, కళ్లలో వెలుగు లేదు. రవి దగ్గరికి వెళ్లి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతన్ని చూసి అనూష మెల్లగా కళ్లను తెరిచింది. కొద్దిసేపు అతన్ని చూస్తూ ఉంది. ఆమె కళ్లలో వెంటనే కన్నీళ్లు చేరాయి. రవి అని బలహీనంగా పిలిచింది. ఆ ఒక్క మాట రవి మనసును పూర్తిగా కరిగించింది. అతను వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు. నిన్నిలా చూడలేననూషా అని ఏడుస్తూ అన్నాడు. అనూష కన్నీళ్లు కారుస్తూ మాట్లాడింది. నువ్వు వస్తావని అనుకోలేదు అని చెప్పింది. రవి గట్టిగా ఆమె చేతిని పట్టుకున్నాడు. నువ్వు నా జీవితం అనూషా, నేను ఎలా రాను అని చెప్పాడు. ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఇద్దరి కన్నీళ్లు మాత్రమే మాట్లాడుతున్నాయి. అనూష తల్లి బయట నిలబడి ఆ సన్నివేశం చూసి కళ్లను తుడుచుకుంది. కొంతసేపటి తర్వాత అనూష మెల్లగా అడిగింది, రవి, మనం మళ్ళీ కలిసి ఉండగలమా అని. ఆ ప్రశ్న వినగానే రవి కళ్లలో బాధ మెరిసింది. అతను వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. తల్లి గురించి ఆలోచన అతన్ని ఆపేసింది. అనూష అతని ముఖం చూసి అర్థం చేసుకుంది. ఆమె మెల్లగా తన చేతిని వెనక్కి తీసుకుంది. నాకర్థమైంది రవి అని చెప్పి కళ్లను మూసుకుంది. రవి గుండె ముక్కలయింది. అలా అనొద్దనూషా, నేను ప్రయత్నిస్తాను అని చెప్పాడు. అదే సమయంలో బయట నిలబడి ఉన్న అనూషా తల్లి మెల్లగా చెప్పింది, బాబూ, ప్రేమ అంటే ఇద్దరూ ఒకరినొకరు కాపాడుకోవడం. మీరిద్దరూ ఇంకా ఒకరినొకరు ప్రేమిస్తే దూరంగా ఉండద్దు అని. ఆ మాటలు రవి మనసులో లోతుగా పడిపోయాయి. ఆ రోజు సాయంత్రం రవి ఇంటికి తిరిగి వెళ్లాడు. అతని మనసులో ఒక నిర్ణయం పుట్టింది. ఇక ఇలా కొనసాగితే ఇద్దరి జీవితాలు నాశనమవుతాయని అతనికి స్పష్టంగా అర్థమైంది. ఇంటికి చేరుకున్న తర్వాత లక్ష్మి అతన్ని చూసి మెల్లగా అడిగింది, అనూషా ఎలా ఉంది అని. రవి ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. బాగోలేదమ్మా అని బాధగా చెప్పాడు. లక్ష్మి కొద్దిసేపు మౌనంగా నిలబడి ఉంది. ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. ఆమె మనసులో పశ్చాత్తాపం మొదలైంది. కాని ఇంకా ఆమె మాటలు బయటకు రాలేదు. రాత్రి రవి గదిలో ఒంటరిగా కూర్చుని అనూషాతో గడిపిన ఫోటోలు చూస్తూ ఉన్నాడు. నేను ఈసారి నిన్ను కోల్పోను అనూషా అని మనసులో నిర్ణయం తీసుకున్నాడు. రాత్రి గడియారం 10 దాటింది. ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. రవి తన గదిలో కూర్చొని అనూష ఫోటోలను చూస్తూ ఉన్నాడు. ప్రతి ఫోటోలో ఒక జ్ఞాపకం ఉంది. ప్రతి జ్ఞాపకంలో ఒక నవ్వుంది. కాని ఆ నవ్వులిప్పుడు అతని గుండెను గుచ్చుతున్నాయి. కొంతసేపు ఆలోచించి రవి గదిలో నుండి బయటకు వచ్చాడు. హాల్లో తల్లి దేవుడి ముందు కూర్చొని జపం చేస్తోంది. రవి ఆమె దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. అమ్మా, నేను మీతో మాట్లాడాలి అని మెల్లగా అన్నాడు. లక్ష్మి జపమాల ఆపి రవివైపు చూసింది. ఏమైంది నాన్నా అని అడిగింది. రవికి కొద్దిసేపు మాటలు రావడంలేదు. అతని గొంతు కట్టేసినట్టు అనిపించింది. చివరకు ధైర్యం తెచ్చుకొని మాట్లాడటం ప్రారంభించాడు. అమ్మా, నేను అనూష లేకుండా జీవించలేను అని చెప్పాడు. ఆ మాట వినగానే లక్ష్మీ ముఖం మారిపోయింది. ఆమె కళ్లలో కోపం కనబడింది. ఇంకా ఆమె గురించి ఆలోచిస్తున్నావా అని కఠినంగా అడిగింది. రవి కళ్లలో కన్నీళ్లు చేరాయి. అమ్మా, ఆమె కూడా మన కుటుంబం భాగమే. పాప పోయింది అంటే అది ఆమె తప్పు కాదు అని నెమ్మదిగా అన్నాడు. లక్ష్మి ఒక్కసారిగా లేచి నిలబడి, ఆమె వచ్చినప్పటి నుండి మన ఇంటికి శాంతిపోయింది అని గట్టిగా చెప్పింది.
ఆ మాటలు రవి గుండెను ముక్కలు చేశాయి. అతను మొదటిసారి తన అమ్మ ఎదుట గట్టిగా మాట్లాడాడు. అమ్మా, పాప పోయింది అంటే నేను కూడా బాధపడుతున్నాను. అనూష కూడా అదే బాధలో ఉంది. కాని మనం ఒకరినొకరు తప్పు పట్టుకుంటే మనమంతా కోల్పోతాం అని ఏడుస్తూ చెప్పాడు. లక్ష్మి మౌనంగా నిలబడి ఉంది. తన కొడుకు కన్నీళ్లు ఆమె గుండెను కరిగించాయి. కాని ఆమె అహంకారం ఇంకా అడ్డంగా నిలబడింది. రవి మెల్లగా చెప్పాడు, అమ్మా, నాకు మీరు కూడా కావాలి, అనూష కూడా కావాలి. అమ్మ తన రక్తమిచ్చి జన్మనిచ్చింది. తన కలల్ని త్యాగం చేసి నన్ను మనిషిని చేసింది. నా భార్య నా మనసును అర్థం చేసుకుని నా ఒంటరితనాన్ని ప్రేమతో నింపింది. నా భవిష్యత్తుకి ఆశగా మారింది. అమ్మ లేకుంటే నేను ఈ ప్రపంచంలో ఉండేవాడిని కాదు. నా భార్య లేకుంటే నేను బ్రతికేవాడిని కాను. ఒకరు నాకు జీవితమిచ్చారు, ఇంకొకరు ఆ జీవితానికి అర్థమిచ్చారు. ఈ ఇద్దరూ నా పక్కన లేకపోతే నా ప్రతి శ్వాసలో ఖాళీ, ప్రతి అడుగులో ఒంటరితనం, ప్రతి కలలో నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది. ఆ మాటలు వినగానే లక్ష్మి కళ్లలో కన్నీళ్లు చేరాయి. ఆమె వెంటనే తల తిప్పుకుంది. తన భావోద్వేగం బయటపడకుండా ఆపుకుంది. ఆ రాత్రి ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. ఇదే సమయంలో అనూష ఇంట్లో పరిస్థితి మరింత దిగజారింది. ఆమె మానసికంగా పూర్తిగా విరిగిపోయింది. పాప జ్ఞాపకాలు ఆమెను ప్రతీక్షణం వెంటాడుతున్నాయి. తినడం కూడా తగ్గించింది. మాట్లాడటం కూడా తగ్గించింది. ఒకరోజు ఉదయం అనూష తల్లి ఆమెను లేపడానికి గదిలోకి వచ్చింది. అనూష స్పందించలేదు. ఆమె భయంతో వెంటనే డాక్టర్కి ఫోన్ చేసింది. అనూషాను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షలు చేసి బయటకు వచ్చాడు. ఆమె తీవ్రంగా మానసిక ఒత్తిడిలో ఉంది. ఆమెకు కుటుంబ మద్దతు చాలా అవసరం అని చెప్పాడు. అనూష తల్లి వెంటనే రవికి కాల్ చేసింది. రవి కాల్ చూసి గుండె దడదడలాడింది. కాల్ లిఫ్ట్ చేశాడు. రవి, అనూష హాస్పిటల్లో ఉంది అని చెప్పగానే అతని చేతిలో ఫోన్ జారిపడింది. అతను వెంటనే కార్ తీసుకొని హాస్పిటల్కి బయల్దేరాడు. ఇంట్లో తల్లి అతన్ని ఆత్రత చూసి భయపడింది. ఏమైంది బాబూ అని అడిగింది. అనూష హాస్పిటల్లో ఉందమ్మా అని చెప్పి రవి పరుగెట్టి వెళ్ళిపోయాడు. లక్ష్మి అక్కడే నిలబడిపోయింది. తన హృదయం ఒక్కసారిగా కలవరపడింది. అమ్మాయి పరిస్థితి అంత దారుణంగా మారిపోయిందా అని తనలో తాను అనుకుంది. హాస్పిటల్లో రవి పరుగెత్తుకుంటూ అనూష గది దగ్గరకు వెళ్లాడు. బెడ్ మీద బలహీనంగా పడుకొని ఉన్న అనూష కనిపించింది. ఆమె చేతికి సలైన్ పెట్టి ఉంది. ముఖం పూర్తిగా నీరసంగా ఉంది. రవి ఆమె దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. ఆమె చేతిని పట్టుకున్నాడు. నన్నిలా భయపెట్టకు అనూషా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొంతసేపటికి అనూష మెల్లగా కళ్లను తెరిచింది. రవిని చూసి చిన్న నవ్వు నవ్వింది. నువ్వొచ్చావా అని బలహీనంగా అడిగింది. రవి గట్టిగా ఆమె చేతిని పట్టుకున్నాడు. నేనెప్పుడూ నీ దగ్గరే ఉంటాను అని చెప్పాడు. అనూష కళ్లలో నుండి కన్నీళ్లు కారాయి. నాకిక పోరాడే శక్తి లేదు రవి అని మెల్లగా చెప్పింది. ఆ మాట వినగానే రవి గుండె చీలిపోయింది. నేనున్నాను కదా, మనం కలిసి బలంగా నిలబడతాం అని ఆమెను ఓదార్చాడు. ఆ సమయంలో హాస్పిటల్ గది బయట ఒక వ్యక్తి చాటుగా నిలబడి ఉంది. రవి తల్లి లక్ష్మి. తన కొడుకు బాధ చూసి ఆమె అక్కడికి వచ్చేసింది. గది లోపల జరుగుతున్న దృశ్యం చూసి ఆమె కళ్లలో కన్నీళ్లు ఊబికాయి. తన కోపం వల్ల ఈ ఇద్దరి జీవితాలు ఇలా విరిగిపోతున్నాయని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఆమె హృదయంలో పెద్ద మార్పు ప్రారంభమైంది. ఆమె మెల్లగా గది తలుపు దగ్గరికి వచ్చి నిలబడ్డింది. కాని లోపలికి వెళ్లడానికి ఇంకా ధైర్యం రాలేదు. హాస్పిటల్ కారిడార్లో నిశ్శబ్దం అలుముకుంది. గది బయట లక్ష్మి గోడకు ఆనుకుని నిలబడి ఉంది. లోపల రవి అనూష చేతిని పట్టుకుని కూర్చున్న దృశ్యం ఆమె కళ్ల ముందే తిరుగుతోంది. తన కోపం, తన మాటలు, తన అహంకారం ఇవన్నీ కలిసి ఈ పరిస్థితికి కారణమయ్యాయని ఆమెకు అర్థమవుతోంది. లక్ష్మి చేతులు వణికాయి. కళ్లలో కన్నీళ్లు ఆగడంలేదు. తన కొడుకు చిన్నప్పటి జ్ఞాపకాలు ఆమెకు గుర్తొచ్చాయి. చిన్నగా ఉన్నప్పుడు రవి ఏడిస్తే తానే ఓదార్చేది.
ఇప్పుడు తన కొడుకు జీవితమే తన వల్ల ఏడుస్తోంది అన్న భావన ఆమె గుండెను గుచ్చింది. కొంతసేపటికి ధైర్యం కూడగట్టుకుని లక్ష్మి నెమ్మదిగా గది తలుపు తెరిచింది. లోపల రవి అనూషా చేతిని పట్టుకుని మాట్లాడుతున్నాడు. నువ్వు త్వరగా బాగుపడాలి అనూషా, నేనిక నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను అని చెప్పుతున్నాడు. ఆ సమయంలో లక్ష్మి మెల్లగా లోపలికి అడుగుపెట్టింది. రవి వెనక్కి తిరిగి ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మా అని మెల్లగా అన్నాడు. అనూషా కూడా ఆమెను చూసింది. వెంటనే కళ్లల్లో భయం, బాధ కలిసిపోయాయి. ఆమె మెల్లగా తల తిప్పుకుంది. ఆ దృశ్యం లక్ష్మి గుండెను ముక్కలు చేసింది. లక్ష్మి నెమ్మదిగా బెడ్ దగ్గరకు వచ్చింది. కొద్దిసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చివరకు ఆమె గొంతు కంపిస్తూ మాట్లాడింది. అనూషా, నన్ను క్షమించమ్మా అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. రవి ఆశ్చర్యంగా తల్లిని చూశాడు. అనూష కూడా నమ్మలేక ఆమె వైపు చూసింది. లక్ష్మి కన్నీళ్లు తుడుచుకుంటూ కొనసాగించింది. నేను కోపంలో చాలా తప్పు మాటలన్నాను. పాప పోయిన బాధలో నేను తప్పు వ్యక్తిని నిందించాను. నువ్వు కూడా నా కూతురే, కాని నేను అర్థం చేసుకోలేకపోయాను అని ఏడుస్తూ చెప్పింది. అనూష కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆమెకు మాటలు రావడం లేదు. లక్ష్మి మెల్లగా ఆమె చేతిని పట్టుకుంది. మనందరం కలిసి ఈ బాధను ఎదుర్కోవాలి. నువ్వు తిరిగి మన ఇంటికి రావాలి అని వేడుకుంది. ఆ మాటలు విన్న వెంటనే రవి కళ్లలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. అతను వెంటనే అనూష వైపు చూశాడు. అనూష గుండెలో ఎన్నో భావాలు కలిసిపోయాయి. ఆమె మెల్లగా మాట్లాడింది. అత్తయ్యా, నేను కూడా తప్పు చేశాను. బాధలో నేను కూడా దూరమయ్యాను అని చెప్పింది. లక్ష్మి వెంటనే ఆమెను కౌగిలించుకుంది. ఇక మనం ఒక్కరినొక్కరం వదిలిపెట్టకూడదు అని ఏడ్చింది. ఆ గదిలో ముగ్గురి కన్నీళ్లు కలిసి ఒక కొత్త బంధాన్ని నిర్మించాయి. కొన్ని రోజుల తర్వాత అనూష ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. డాక్టర్లు ఆమెకు మానసిక ప్రశాంతత చాలా అవసరమని చెప్పారు. లక్ష్మి స్వయంగా అనూషను చూసుకోవడం ప్రారంభించింది. ఆమెకు ఇష్టమైన ఆహారం చేసిపెట్టేది, మందులు సమయానికి ఇచ్చేది. అనూష మొదట ఆశ్చర్యపోయింది. కాని లక్ష్మి చూపుతున్న ప్రేమ ఆమె మనసులో నెమ్మదిగా నమ్మకాన్ని పెంచింది. ఒకరోజు హాస్పిటల్ బాల్కనీలో ముగ్గురు కలిసి నిలబడ్డారు. సాయంత్రం సూర్యాస్తమయం జరుగుతోంది. లక్ష్మి మెల్లగా చెప్పింది, మన జీవితంలో జరిగినది చాలా బాధాకరం, కాని మనం ఒకర్ని ఒకరు కోల్పోవడం ఇంకా పెద్ద నష్టమవుతుంది అని. రవి ఇద్దరి చేతులు పట్టుకున్నాడు. మనమంతా కలిసి మళ్లీ కొత్తగా జీవితం ప్రారంభిద్దాం అని అన్నాడు. అనూష చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో చాలా రోజుల తర్వాత ఆశ కనిపించింది. కొన్ని రోజుల తర్వాత అనూష డిశ్చార్జ్ అయింది. రవి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి తలుపు దగ్గర నిలబడి అనూష కొద్దిసేపు ఆగింది. ఆ ఇంటిలో ఉన్న జ్ఞాపకాలు ఆమె మనసును కదిలించాయి. లక్ష్మి ఆమె చేతిని పట్టుకుని చెప్పింది, ఇది నీ ఇల్లు, నువ్వు ఈ ఇంటి వెలుగు అని. అనూష కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆమె మెల్లగా ఇంటిలోకి అడుగుపెట్టింది. ఆ రోజు ఆ ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపించాయి. కాని గత జ్ఞాపకాలు ఇంకా వాళ్ల హృదయాల్లో ఉన్నాయి. ఆ బాధను మర్చిపోవడానికి ఇంకా సమయం అవసరం ఉంది. వాళ్లు మళ్లీ కలిసి జీవితం ప్రారంభించారు. కాని ముందున్న మార్గం ఇంకా సవాళ్లతో నిండిపోయుంది. ఉదయం సూర్యకాంతి కిటికీ నుంచి లోపలికి వచ్చింది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణముంది. కిచెన్లో పాత్రల శబ్దం వినిపిస్తోంది. చాలా రోజుల తర్వాత అనూష మళ్లీ వంట చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆమె చేతులు కొంచెం వణుకుతున్నాయి. కాని ఆమె ముఖంలో చిన్న ధైర్యం కనిపిస్తోంది. లక్ష్మి కిచెన్ తలుపు దగ్గర నిలబడి ఆమెను గమనించి, అమ్మా, నువ్వు అలసిపోతావు, నేను చేస్తాను అని మెల్లగా చెప్పింది. అనూష చిన్నగా నవ్వింది. నేను ప్రయత్నించాలి అత్తయ్యా, లేకపోతే నేను మళ్లీ బలహీనంగా అయిపోతాను అని చెప్పింది. లక్ష్మి కళ్లలో గర్వం మెరిసింది. సరే, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆమె పక్కన నిలబడింది. ఆ రోజు మొదటిసారి వాళ్ళిద్దరూ కలిసి వంట చేశారు. ఆ క్షణం ఇద్దరి మధ్య కొత్త బంధం ఏర్పడినట్టుగా అనిపించింది. రవి ఆఫీసుకు వెళ్లే ముందు ఆ దృశ్యం చూసి ఆగిపోయాడు. అతని కళ్లలో ఆనందం మెరిసింది.
చాలా రోజుల తర్వాత తన ఇంట్లో శాంతి కనిపించింది. రవి బయటకు వెళ్లే ముందు అనూష దగ్గరకు వచ్చాడు. నీకేమైనా అవసరమైతే వెంటనే నాకు కాల్ చెయ్యి అని చెప్పాడు. అనూష తల ఊపింది. జాగ్రత్తగా వెళ్ళు అని మెల్లగా చెప్పింది. ఆ చిన్న మాట రవి మనస్సును హత్తుకుంది. రోజులు గడుస్తున్నాయి. అనూష మళ్ళీ తన జీవితం సర్దుకునే ప్రయత్నం చేస్తోంది. కాని ప్రతి మూలలో పాప జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతున్నాయి. ఒకరోజు గదిని సర్దుతుండగా పాప చిన్న బట్టలు ఆమె చేతిలో పడ్డాయి. ఆమె ఒక్కసారిగా స్తబ్దుగా నిలబడిపోయింది. కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి. గుండెలో బాధ మళ్లీ ఉప్పొంగింది. ఆమె మెల్లగా నేలమీద కూర్చొని బట్టలను గుండెలకు హత్తుకుని ఏడవడం ప్రారంభించింది. ఆ సమయంలో లక్ష్మి గదిలోకి వచ్చింది. అనూష ఏడుస్తూ కనిపించింది. లక్ష్మి కొద్దిసేపు మౌనంగా నిలబడి ఉంది. తర్వాత నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంది. బాధను మనం మర్చిపోలేమమ్మా, కాని ఆ బాధ మనల్ని నాశనం చేయనివ్వకూడదు అని మృదువుగా చెప్పింది. అనూష కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె భుజం మీద తలవాల్చింది. నేను బలంగా ఉండాలని ప్రయత్నిస్తున్నానత్తయ్యా, కాని కొన్నిసార్లు శక్తి ఉండదు అని చెప్పింది. లక్ష్మి ఆమె తల నిమురుతూ, నీకెప్పుడైనా బలహీనంగా అనిపిస్తే నేనున్నాను అని చెప్పింది. ఆ మాటలు అనూష గుండెల్లో నమ్మకాన్ని పెంచాయి. ఇదే సమయంలో రవి కూడా తన జీవితంలో మార్పు తీసుకురావాలని నిర్ణయించాడు. అతను ఆఫీసు పనిని తగ్గించి ఇంట్లో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు. సాయంత్రం వచ్చాక అనూషతో మాట్లాడేవాడు. ఆమెను బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించేవాడు. ఒకరోజు రవి అనూషను సముద్రతీరానికి తీసుకెళ్లాడు. సూర్యాస్తమయం జరుగుతోంది. గాలి మెల్లగా వీస్తోంది. అనూష చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా సముద్రాన్ని చూస్తోంది. రవి ఆమె పక్కన కూర్చుని మెల్లగా అన్నాడు, మనం జీవితంలో చాలా కోల్పోయాం, కాని మనమింకా ఒకరిని ఒకరు కోల్పోలేదు అని. ఆ మాటలు అనూష కళ్లలో కన్నీళ్లు తెచ్చాయి. నువ్వు నా పక్కనున్నంతవరకు నేను మళ్లీ నిలబడగలను అని చెప్పింది. రవి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ రోజు వారి బంధం మరింత బలపడింది. కాని జీవితం ఇంకా వారికి ఒక పరీక్ష పెట్టబోతోంది. కొన్ని రోజుల తర్వాత అనూష ఆరోగ్యం చెక్ చేయడానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ కొద్దిసేపు మౌనంగా ఉండి మాట్లాడాడు. మీరు మానసికంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. భవిష్యత్తులో మళ్లీ గర్భం దాల్చే విషయంలో జాగ్రత్తలు అవసరం అని చెప్పాడు. ఆ మాటలు అనూష గుండెల్లో భయం నింపాయి. ఆమె నిశ్శబ్దంగా ఇంటికి వచ్చింది. ఆ విషయం రవికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆ రాత్రి రవి ఆమె ముఖం చూసి అడిగాడు, ఏమైందనూషా, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని. అనూష కళ్లల్లో కన్నీళ్లు చేరాయి. మన భవిష్యత్తు గురించి నాకు భయం వేస్తోంది రవి అని ఏడుస్తూ చెప్పింది. రవి ఆమెను దగ్గరికి తీసుకొని, మన భవిష్యత్తు ఏదైనా సరే మనం కలిసి ఎదుర్కొందాం అని ధైర్యం చెప్పాడు. ఆ మాటలు అనూషకు కొంత ధైర్యమిచ్చాయి. కాని ఆమె మనసులో భయం ఇంకా ఉంది. ఇదే సమయంలో లక్ష్మి కూడా వాళ్ళిద్దరి బాధను గమనిస్తోంది. తన వల్ల జరిగిన గతాన్ని గుర్తుచేసుకొని ఆమె దేవుడి ముందు ప్రార్థిస్తోంది. నా కుటుంబాన్ని మళ్లీ సంతోషంగా ఉంచు అని కన్నీళ్లతో మొక్కుతోంది. వాళ్ల జీవితంలో మళ్లీ ఆశ మొదలైంది. కాని ముందున్న మార్గం ఇంకా అనిశ్చితంగా ఉంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇట్లు మీ రవి గెలాక్సీ స్టోరీస్ పార్ట్ 2 త్వరలో.